ఇక అది దేవుని తెలవాలి, మనం చెప్పలేము. ఎందుకంటే రేపు మనం 24 గంటలు గల్లీలో తిరుగుతుంటాం. ఇప్పుడు నీ మీద నేను పగవాడలేను, నువ్వు నా మీద పగవాడలేవు. ఇప్పుడు నేను టీవీలో చెప్పేయంగానే వాడిని పట్టుకొని మళ్ళీ నా వల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. నేను అంత దారుణంగా చెప్పలేను. దొరికితే చాలు డేనిస్ మధ్యలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ పోకుండా తేనా మంచిగా చక్కెర పోసి కూర్చోబెడతాం చాలు. మేము అంత అవసరం ఎవరికి వచ్చిందని అంత గ్యారంటీ మనం చెప్పలేము. ఇక దేవుని తెలవాలి, ఆ దేవుడే మనకు చూపెట్టాలి. చూపిస్తే చాలు. నేను అనుకున్న కోరిక అయితే ఇది ఒకటి. ఈ ఏరియా పరిస్థితి అంటే చాలా గంజాయి. నైట్ పూట అంటే నేను కూడా తిరుగుతాను. అంటే నేను కష్టం పోతాను కాబట్టి నేను తిరిగే పోయిట్లా నాకు కూడా చాలా అయినాయి. కాకపోతే నేను 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మేమంతా ఒక అటు ఇటు నమస్తే గిమస్తే అని చెప్పుకుంటా చాలా తిరగడం అయితే బాగా అయింది. కానీ బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. బోరబండ, ఎల్లమండ, మా నాంపల్లి, మన సికింద్రాబాదు ఆడికెళ్ళి చాలామంది రావడం జరుగుతున్నది. అంటే వినాయకుని చవితి సంప నుంచి ఈ దుర్గామాత గురించి అక్కడిక్కడికి వెళ్ళి దోస్తులు చాలా ఎక్కువ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొత్త కాలేజ్ కట్టిరు. ఇంకా చాలా అంటే చాలా ఎక్కడెక్కడ దేశాల కాడికి వెళ్ళి చాలామంది వస్తున్నారు. దోస్తులను పరిచయం చేసుకొని ఈ దోస్తు రాకపోవడం వల్ల ఆ దోస్తుల గ్యాంగ్ వచ్చి అర్ధరాత్రి 11 నుంచి 12 గంటల వరకు తిరగడం జరుగుతున్నది. ఏమనంటే చీటింగ్ మాటికి ఇప్పుడు కుకట్పల్లి దాంట్లోనే ఎంత లేడీస్ హాస్టల్ ఎక్కువ అయినాయో అంత దారుణంగా అయ్యారు చిల్లర పొరలు. ఒకరి కోసం ఎంత కొట్టుకోవడం, ఒక ఆడపిల్ల కోసం నాలవన్ను గెలుకున్నావు అని చెప్పేసి కొట్టుకోవడం కూడా చాలా విచిత్రంగా అవుతున్నాయి. కానీ ఇప్పుడు బస్ స్టాప్లో పోలీసులను పెట్టి కూడా ఏం లాభం లేదు. ఆడ ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఆడ ఆమె కోసం ఒక కానిస్టేబుల్ పెట్టిరు, లేడీస్ కానిస్టేబుల్ పెట్టిరు, మగ కానిస్టేబుల్ పెట్టిరు. అది రైట్, పోలీసు వాళ్ళకి ఆన్సర్ చేయాలి. కానీ 100 మంది ఒక అమ్మాయి కోసము ఒకరిని పట్టుకొని 20-30 మంది కొడితే వాడు బతుకుతాడా? అసలు మమ్మీ డాడీ తప్పు. ఒక అమ్మాయికి ఫోన్ ఇచ్చడం ఈ మధ్యలో చాలా స్టోరీ పెద్దగా అయిపోతుంది. చున్నేసుకోకపోవడం, ఫ్యాషన్గా టైట్లా అన్నీ వేసుకోవడం. అమ్మ డాడీ వాళ్ళ తప్పులాడ, వీళ్ళు చేయండి ఇక్కడ తప్పు రాదు. ఇంకోటి హౌసింగ్ బోర్డులో ఒక ఐటెం మొత్తం అడ్డ అయిపోయింది. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? దగ్గర 20-30 మంది ఆడోళ్ళు ఉంటారు పక్కన. ఇప్పుడు నేను ఊరికి పోతా నా ఫ్యామిలీని తీసుకొని హౌసింగ్ బోర్డు నుంచి నేను ఇప్పుడు పోవాలి. ఏడికి పోవాలి? సికింద్రాబాద్ పోవాలి. ఇప్పుడు నా భార్యను తీసుకోపోయి నా పిల్లల్ని తీసుకోపోయి ఆడ నుంచి ఉంటే వాడు డైరెక్ట్ వచ్చి ఎంత అని అడుగుతున్నాడు. ఇదేం ప్రభుత్వం? హౌసింగ్ బోర్డులో అంత పెద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళందరూ అంత పెద్ద ప్రపుందం ఉన్నది. కరెక్ట్గా 6 గంటలకు వచ్చి కూర్చుంటారు అమ్మాయిలు, ఆంటీలు, పోరీలు అంతమంది ఆగుతున్నారు. కానీ ఎవరు ఏమన్నారు? అదొకటి హౌసింగ్ బోర్డు పక్కన అది ఏమో అంటారు, ఏం షాపింగ్ మాల్ అది? హౌసింగ్ బోర్డు బస్ స్టాప్ పక్కన అది ఏదో షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్లో డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు 500-600 కిరాయి తీసుకుంటారంట. ఓన్లీ డైరెక్ట్ వాచ్పైనే పంపిస్తున్నాడు. ఇప్పుడు హౌసింగ్ బోర్డులో పోయి నేను ఒక సికింద్రాబాద్కి ఎక్కాలి అని అంటే ఇప్పుడు ఎంతెందుకు హౌసింగ్ బోర్డు కాదు, ఇప్పుడు కుకట్పల్లి కూడా దాటింది. మీరు కావాలంటే అర్ధరాత్రి 11 గంటలకు రండి, నేను మాట్లాడిపిస్తాను. అరే ఒక రాత్రి కానీ అర్ధరాత్రి కానీ అర్జెంటుగా ఒక ఫ్యామిలీని తీసుకొని బయటికి పోవాలంటే రోడ్డు మీద బస్ స్టాప్లోనే వాళ్ళు కూడా బస్సు ఎక్కుతురేమో అని వాళ్ళ పక్కన నేను నుంచుంటే వేరేడు వచ్చి ఎంత అని మా భార్యను అడిగితే మేము ఏం చేయాలి? నేను పిచ్చి కుక్కను కొట్టిన హౌసింగ్ బోర్డులో మా ఓనర్ వాళ్ళ భార్యని బస్సు ఎక్కిపిస్తుంటే వాడు డైరెక్ట్ వచ్చి మా ఓనర్కి అడిగితే నేను పిచ్చి కుక్కను కొడుతుంటే నన్ను పోలీసులు కొట్టి నాకు పిఎస్ తీసుకొని వచ్చారు. ఎందుకు కొట్టినావు, నువ్వు ఎవరిని ఎందుకు కొట్టనికి అంత హక్కు అని అంటే మా ఓనర్కి ఏమైనా చేయని నేను ఖాళీ చేతులు కట్టుకొని కూర్చో వాళ్ళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకట్పల్లిలో ఈ ఐటమ్ అనే అడ్డ తీపియాలి. హౌసింగ్ బోర్డు నుంచి కుకట్పల్లి వారికి బీజేపీ దాకా దాటింది, రేపు ఈ గల్లీ వరకు దాటుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీపియాలి. అది తీపిస్తే ప్రపంచం ఈ గల్లీ అనేది బాగుపడుతుంది. సిసి కెమెరాలు ఉన్నాయి పెట్టినప్పుడు తీసేసిరు చాలామంది తీసేసిరు. ఇప్పుడు ఎవరు అని అంటే మనం గ్యారంటీ చూడలేం కదా. ఇప్పుడు పెట్టించిండు మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారు దగ్గర ఎన్ని పెట్టించిండో నాకు అంత లెక్క రావు, కానీ నాకు చదువు రాదు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే పెట్టించిరు. కానీ ఇది ఎందుకు కెమెరాలు ఇలా కొట్టేదాకా బస్సులో ఉండేటోడే అరే నీ అమ్మ నా బండి పెడితే ఇట్లా లొల్లి అవుతాయి అని చెప్పి ఇంటోళ్ళు తీసిరు, బయటోళ్ళు తీసిరు, అది ఎవరికైతే తెలియదు. అర్ధరాత్రి తీసిరు. ఎన్ని కెమెరాలు ఉండేది సార్?
ఇది మన 9 సంవత్సరాల కింద గల్లీ గల్లీకి 2 కెమెరాలు ఉండే. ఇప్పుడు ఆ స్తంభానికి కెమెరా వెళ్ళాడుతుంది ఆ మెడికల్ షాప్ కాడ. పోయినసారి ఆ డాక్టర్ని ఎత్తుకపోయి అయితే సిడ్లో చంపారు. ఆయన ఏం పాపం చేసిండు? మంచిగా ట్రీట్మెంట్ చేసిండు, మంచిగా తీసుకున్నాడు. పోయి పైసలు ఎక్కువ తీసుకున్నాడు కానీ నీకు జ్వరం తగ్గింది కదా, ఆయన తీసుకోపోయినా కూడా తెలియదు.